హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 179. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే 14వ రోజు యుద్ధం మొదలైంది. అందులో భాగంగా అర్జునుడు విజృంభిస్తున్నాడు. కానీ ద్రోణుడు మాత్రం అర్జునుడిని ఆపలేకపోయాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వచ్చి అర్జునుడిని ఆపమని వేడుకుంటాడు. కానీ ద్రోణుడు, నేను ఈ వ్యూహం దగ్గర మొదల్లో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను వస్తే ధర్మరాజుని నీకు ఎలా అప్పగించగలను అని అడిగాడు. నీకు కవచధారణ విద్యను నేర్పిస్తాను, ఆ కవచధారణతో అర్జునుడిని ఎదుర్కో అంటాడు. అర్జునుడు ఆ కవచాన్ని భేదిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అర్జునుడు ఉన్న చోట భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. అక్కడ ధర్మరాజు ద్రోణుడు ఉన్న రణరంగం పరిస్థితి భయంకరంగా ఉంది. యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. ఆ యుద్ధంలో బృహత్ క్షత్రుగుడిని క్షేమదూర్తి, దుష్టకేతుడిని వీరధనువుడు, నకులుడిని కర్ణుడు, సహదేవుడిని దుర్ముఖుడు, సాత్యకిని వ్యాఘ్రదత్తుడు ఎదుర్కొని వారితో యుద్ధం చేస్తున్నారు. శల్యుడు మాత్రం అటు శకట వ్యూహం దగ్గర నుండి ఇటు పద్మ వ్యూహం దాకా అటూ ఇటూ తిరుగుతున్నాడు. మధ్యలో ఉపపాండవులతో యుద్ధం చేస్తున్నాడు. అలంబసుడు భీమసేనుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణాచార్యుడు ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజు ద్రోణాచార్యుడి శరీరములో 90 బాణములను గుచ్చాడు. ద్రోణుడు 25 బాణములతో ధర్మరాజు గుండెలకు గురిపి కొట్టాడు. ద్రోణుడు తన బాణములతో ధర్మరాజు రథమును ముంచెత్తాడు. ధర్మజుడు ద్రోణుడు వేసిన బాణమును నిర్వీర్యం చేశాడు. ద్రోణుడు కోపించి ధర్మరాజుని విల్లు తుంచాడు. అది చూసిన వారందరూ ఈరోజు ధర్మరాజు ద్రోణుడి చేతిలో చిక్కి బందీ అయ్యాడు అని అనుకున్నారు. కానీ ధర్మరాజు మరొక విల్లు తీసుకొని విజృంభించి ద్రోణుడు వేసిన బాణములన్నిటినీ తుంచాడు. వెంటనే ద్రోణుడి మీద శక్తి ఆయుధము ప్రయోగించాడు. ధర్మరాజు ప్రయోగించిన శక్తి ఆచార్యుని దహించి వేస్తుంది అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ద్రోణుడు ఆ శక్తిని ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రము ప్రయోగించాడు. ద్రోణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము ధర్మజుడు ప్రయోగించిన శక్తిని నిర్వీర్యం చేసింది. తిరిగి ఆ బ్రహ్మాస్త్రము ధర్మజుని వంకకు దూసుకుపోతూ ఉంది. ధర్మజుడు మరొక బ్రహ్మాస్త్రం ప్రయోగించి ద్రోణుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నిర్వీర్యం చేశాడు. ధర్మజుడు ద్రోణుడు శరీరం మీద 5 బాణములు నాటాడు. ద్రోణుడు విల్లు తుంచాడు. ద్రోణుడు ధర్మరాజు మీదకి తన గదాయుధము విసిరాడు. ధర్మజుడు తన గదాయుధముతో విసిరాడు. 2 గదలు ఒకదానితో ఒకటి కొట్టుకొని నేల కూలాయి. ద్రోణుడు ధర్మరాజు రథము విరగ్గొట్టాడు. రథసారథిని చంపాడు. రథాశ్వాలను చంపాడు. ధర్మరాజు విరిగిన రథమును దిగి నరాయుధుడే చేతులెత్తి నిల్చున్నాడు. ద్రోణుడిలో దయార్థము పెక్కుబిల్లుకింది. ధర్మరాజుని చంపడానికి చేతులు రాలేదు. కానీ ఆ కోపం చల్లారడానికి పక్కనే పాండవ బలంలో కసిదేరా చంపాడు. అది చూసిన వారందరూ ధర్మరాజును ద్రోణుడు తప్పకుండా పట్టుకుని బందీ చేస్తాడు అని అనుకున్నారు. ఉన్నంతలో ధర్మరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తమ్ముడు సహదేవుని రథం ఎక్కాడు. సహదేవుడు ధర్మరాజుతో సహా తన రథమును దూరంగా తీసుకుని వెళ్ళాడు. క్షేమదూర్తి అనేవాడు బృహక్షత్రుని వింటనే తుంచాడు. అతడు వేరొక వింట తీసుకుని క్షేమదూర్తి యొక్క రథాశ్వానులను చంపాడు. అతని కేతనమును కూల్చాడు. సారథిని చంపాడు. మరొక బాణంతో క్షేమదూర్తి తలను నరికాడు. ఇంతలో త్రికర్త దేశాధిపతి వీరధనువుడు దుష్టకేతుడి యొక్క ధనుస్సును విరిచాడు. మరొక బాణంతో అతనిని చంపాడు. సహదేవుడు మరలా రణరంగంలోకి తిరిగి వచ్చాడు. సుయోధనుడి తమ్ముడు దుర్ముఖుని ఎదుర్కొన్నాడు. అతని రథస్వామును సారథిని చంపాడు. అతని శరీరం మీద 5 బాణములు గుచ్చాడు. దుర్ముఖుని వెంటనే పక్కనే ఉన్న త్రిగర్త రాజకుమారుడు నిరమిత్రుని రథం మీదకు దూకి పారిపోయాడు. అది చూసి పాండవ సైన్యం హర్షధ్వానాలు చేసింది. కానీ సహదేవుడు వారిని వదిలిపెట్టలేదు. నిరమిత్రుని తరిమి చంపాడు. వికర్ణుడు నకులుడితో తలపడ్డాడు. కానీ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు, పారిపోయాడు. వ్యాఘ్రదత్తుడు సాత్యకితో తలపడే అతనిని తన బాణవర్షంలో ముంచెత్తాడు. సాత్యకి కోపించి అతని సారథిని రథాశ్వాలను చంపాడు. వ్యాఘ్రదత్తుని తల నరికాడు. శల్యుడు ద్రౌపది పుత్రులైన ఉపపాండవుల్ని ఎదుర్కొన్నాడు. ఒక్కొక్కరిని 5 బాణములతో నొప్పించాడు. ఉపపాండవులందరూ శల్యుడిని ఒక్కమారుగా చుట్టుముట్టారు. అర్జునుడి కుమారుడు శల్యుని రథాశ్వాలను చంపాడు. భీముని కుమారుడు శల్యుని ధనస్సును, ధర్మరాజు కొడుకు శల్యుని రథముపై ఉన్న కేతనమును విరిచారు. నకులుడి కుమారుడు శల్యుని రథసారథిని చంపాడు. భీముడు అలంబసునితో యుద్ధం చేస్తున్నాడు. అలంబసుని బాణదాటికి భీముడు మూర్ఛపోయాడు. కానీ అంతలోనే తేరుకున్నాడు. అలంబసుని శరీరం మొత్తం బాణములతో కొట్టాడు. కానీ అలంబసుడు తన శరీరాన్ని పెంచాడు. ఆ బాణములు అతన్ని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు అలంబసుడు భీమసేనుడితో ఇలా అన్నాడు, ఓ భీమసేన,
నా తండ్రి బకాసురుని చంపినప్పుడు నేను లేను. ఇప్పుడు రా, నీ ప్రతాపం చూపించు అని అరిచాడు. భీముడికి కోపం వచ్చింది. అలంబసుని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి అతన్ని తరిమి కొట్టాడు. ద్రోణుడు, సాత్యకి మొదలైన పాండవ వీరులు ఎదుర్కొన్నాడు. వారిని తన బాణాల ప్రయోగంతో ముందుకు పోకుండా ఆపుతున్నాడు. ఇంతలో ఘటోత్కచుడు ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. అది చూసి అలంబసుడు ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. తనకు అడ్డంగా ఉన్న సాత్యకిని పక్కకు నెట్టి ఘటోత్కచుడు అలంబసుడి మీద సర్వర్షం కురిపించాడు. అలంబసుడు ఘటోత్కచుడి మీద ఒక పెద్ద చక్రమును విసిరాడు. దానిని ఘటోత్కచుడు తన గదతో నుగ్గు చేశాడు. తన చక్రాయుధము నిరుపయోగం కావడంతో అలంబసుడు ఘటోత్కచుడిని చూసి అనేక మాయలు ప్రయోగించాడు. కానీ ఘటోత్కచుడు అర్ధచంద్రాకర సరంతో ముందు అవి పనిచేయలేదు. వారి ఇద్దరి మధ్య మాయా యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. ఒకరినొకరు తీసిపోనట్టు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. ఉప పాండవులు తమ తమ బాణములతో అలంబసుడిని కప్పివేశారు. అలంబసుడు వారి బాణములకు బెదరక భీముడిని 25 బాణములతోనూ, ధర్మరాజును 3 బాణములతోనూ, ఉప పాండవులను సహదేవుణ్ణి, ఘటోత్కచుడిని 25 బాణములతోనూ కొట్టాడు, సంహనాదం చేశాడు. ఘటోత్కచుడు అలంబసుడు సారథిని చంపాడు, రథస్వాలను చంపాడు, రథమును విరగ్గొట్టాడు. తన రథము విరిగిపోగా అలంబసుడు నేల మీదకు దుముకాడు. తన మాయాజాలంతో పాండవుల మీద మాయావర్షం కురిపించాడు. ఘటోత్కచుడు తన రథమును దిగాడు. తాను కూడా మాయా యుద్ధమునకు తలపడ్డాడు. అలంబసుడి మీద తన మాయ చేత బాణవర్షం కురిపించాడు. అప్పుడు అలంబసుడు తన ఖడ్గం తీసుకుని ఆకాశానికి ఎగిరాడు. అతనితో పాటు ఘటోత్కచుడు కూడా ఖడ్గపాణి అయి ఆకాశానికి ఎగిరాడు. ఇద్దరు మేఘాలలో మీద ఒకరినొకరు చుట్టుకుంటూ తిరుగుతున్నారు. విచిత్ర గతులతో యుద్ధం చేస్తున్నారు. తర్వాత ఇద్దరు భూమి మీద పడ్డారు. ఒకరి మీద ఒకరు కత్తులతో విసురుకున్నారు. అవి ఒకదాని ఒకటి కొట్టుకొని పడిపోయాయి. తర్వాత ఇద్దరు ఒకరినొకరు మల యుద్ధానికి దిగారు. ఒకరినొకరు కొట్టుచు, ద్రోచుచు, పొడుగుచు అనేక ప్రకారంలో ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో అలంబసుడు అలసిపోయాడు. అదే అదునుగా ఘటోత్కచుడు అలంబసును కిందకి తోసి అతని మీద కూర్చున్నాడు. అతన్ని చేతులతోనూ కాళ్లతోనూ తన్ని పొడిచి కుమ్మి ముద్ద చేశాడు. ఈ విధంగా అలంబసుడు ఘటోత్కచుని చేతిలో ప్రాణాలు విడిచాడు. ఘటోత్కచుడు సింహనాదం చేశాడు. ధర్మరాజు ఘటోత్కచుని కౌగిలించుకొని అతన్ని అభినందించాడు. సాత్యకి కౌరవసేనను తరుముతున్నాడు. దొరికిన వాడిని దొరికినట్టు చంపుతున్నాడు. అది చూసి ద్రోణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి 25 బాణములతో ద్రోణుడి మీద ప్రయోగించాడు. ద్రోణుడు సాత్యకిని 9 వాడి అయిన బాణములతో కొట్టాడు. సాత్యకి ద్రోణుడి మీద 50 నారసములు సంధించాడు. ద్రోణుడు వాటిని 9 బాణములతో కొట్టాడు. సాత్యకి వాటిని తప్పించుకుంటూ ఉండగా ద్రోణుడు సాత్యకి మీద 100 బాణములు ప్రయోగించాడు. సాత్యకి నిస్సహాయంగా నిలబడ్డాడు. అప్పుడు నీ కుమారులు సింహనాదం చేశారు. అది చూసి ధర్మరాజు, యోధులారా రండి, దుష్టద్యుమ్నుడు ఆపదలో ఉన్నాడు, రక్షించండి అని అరిచాడు. ఆ మాటలు విని భీముడు పరిగెత్తుకుంటూ సాత్యకి వద్దకు వచ్చాడు. మిగిలిన పాండవ యోధులు కూడా సాత్యకిని దాటిపోయి ద్రోణుడిని ఎదుర్కొన్నారు. వారిని చూసి ద్రోణుడు చిరునవ్వు నవ్వాడు. వారందరి మీద తన వాడి అయిన బాణములు వదిలాడు. ఆ దెబ్బకి పాంచాలురు 20 మంది, కైకేయరాజులు 100 మంది తలలు తెగి భూమి మీద పడ్డారు. పాండవ సైన్యము ద్రోణుడి దాటికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. ఇంతలో పాంచజన్య ఘోష వినిపించింది. అది విని ధర్మరాజు సాత్యకిని చూసి, సాత్యకి ఇటు చూడు, అర్జునుడి దేవదత్తం సవ్వడి వినిపించడం లేదు. అశ్వత్థామ, కర్ణ, శల్య, కృప, భూరిశ్రవులు కలిసి సైంధవుణ్ణి కాపాడడం కోసం అర్జునుడిని చుట్టుముట్టుతున్నారు. అర్జునుడు ఏదన్నా ఆపదలో చిక్కుకున్నాడో ఏమో. ఈ సమయంలో నాకు నువ్వు తప్ప వేరెవరు లేరు. నీవు వెళ్ళి అర్జునుడిని కాపాడు అని ప్రార్థించాడు. అప్పుడు సాత్యకి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ధర్మనందన, నీవు చెప్పినది సత్యము. కానీ అర్జునుడు సైంధవుని చంపడానికి పోతూ నాతో చెప్పిన విషయం మీకు మనవి చేస్తున్నాను. సాత్యకి, శకునములు మనకు అనుకూలంగా ఉన్నాయి. నేను సైంధవుని చంపడానికి వెళ్తున్నాను. నేను వచ్చినంత వరకు నీవు ధర్మరాజుని కాపాడు. మనకు సైంధవుని చంపడం ఎంత ముఖ్యమో ధర్మరాజుని రక్షణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి నీకు ఒక పని చేయడం ధర్మం కదా. నీవు ధర్మరాజు పక్కనే ఉంటూ నేను ఉన్నట్టే, నా పక్కన కృష్ణుడు ఉన్నట్టే నీవు ధర్మరాజు పక్కన ఉండు. నా గురించి చింతకు, నీవు నిర్భయంగా ధర్మరాజుని రక్షించుకో ఉండు. కాబట్టి నేను ఎవరికి రక్షణగా ఉండాలి? ఇది అర్జునుడి అభిమతము. పైగా మీకు ద్రోణుడి ప్రతిజ్ఞ తెలుసు కదా. ద్రోణుడు తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ద్రోణుడు తమరిని పట్టుకుంటే అర్జునుడు సైంధవుని చంపడం కూడా వ్యర్థమే కదా. కృష్ణుడు సారథిగా ఉన్నంత వరకు అర్జునుడికి ఏమీ భయం లేదు. నన్ను తమరి రక్షణ కొరకు వినియోగించండి అన్నాడు అర్జునుడు. కాబట్టి నేను తమని విడిచి వెళ్ళలేను అని అన్నాడు సాత్యకి. సాత్యకి, నీవు చెప్పినదంతా యథార్థమే కావచ్చు,
కానీ ఈ సమయంలో నీవు అర్జునుడికి రక్షణగా వెళ్ళడమే మిగులు యుక్తియుక్తములుగా తోచుచున్నది. భీముడు కూడా నీకు తోడుగా వస్తాడు. అర్జునుడు క్షేమంగా ఉంటేనే కదా మనందరికీ రక్షణ కలుగుతుంది. కనుక నేను చెప్పినట్టు నీవు అర్జునుడికి సాయంగా వెళ్ళు. ఇక్కడ నాకు సాయంగా దుష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపదుడు, కేకేయరాజులు, శిఖండి, ఉపపాండవులు, ఇంకా యోధులందరూ ఉన్నారు. ద్రోణుడిని చంపడానికి పుట్టిన దుష్టద్యుమ్నుడు ఉన్నాడు. ఒక్క దుష్టద్యుమ్నుడు చాలు ద్రోణుడికి ధీటుగా యుద్ధం చేయడానికి. కాబట్టి నాకేం భయం లేదు అని అన్నాడు ధర్మజుడు. సాత్యకి ఇంకేం బదులు చెప్పలేకపోయాడు. సాత్యకి ధర్మరాజుకు నమస్కరించి అతని అనుమతి తీసుకున్నాడు. భీముని ధర్మరాజునికి రక్షణగా అక్కడే ఉండమన్నాడు. సాత్యకి మాట ప్రకారం భీముడు ధర్మరాజుకు రక్షణగా అక్కడే ఉన్నాడు. సైంధవుణ్ణి చంపి అర్జునుడితో సహా విజయుడై తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేసిన సాత్యకి తన రథం ఎక్కి అర్జునుడికి సాయంగా వెళ్ళాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.